కారణం నువ్వు కంటికి ఇచ్చిన వెలుగు కదూ. నువ్వు ఇంత వెలుగు నా కంటికి పెట్టి ఇన్ని సుఖాలు అనుభవించడానికి నన్ను కారణం చేశావు. కాబట్టి నీకు నేను కృతజ్ఞతగా, నీకు నేను మళ్ళీ కృతజ్ఞత చెప్పడానికి ఏ వెలుగు నా కంటికి ఇచ్చి నాకు ఇన్ని సుఖాలు ఇచ్చావో ఆ వెలుగుకు ప్రత్యామ్నాయంగా ఒక దీపం పెట్టి కృతజ్ఞత చెప్తున్నాను. ఆ భావన ప్రధానం. అంతేగాని నూనె అయినా నెయ్యి అయినా మూడొత్తులైనా రెండొత్తులైనా ఐదొత్తులైనా ఇటు తిప్పనా అటు తిప్పనా ఎన్నాళ్ళు మాట్లాడతావు? అది ఎన్నాళ్ళు కర్మ దగ్గర ఆగిపోతావు. కర్మత జడం అంటారు ఉపదేశసారంలో రమణ మహర్షి. మంచిదే, మొదట తెలుసుకో. ఏదో సాధ్యం త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులను అందులోనే చెప్పారుగా. ఇంకా ఎవరైనా ఎప్పుడైనా ఏమండి మీకు ఏమైనా అడుగుతారా అడగండి అంటే దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలండి, బతికున్నంత కాలం అదే. ఇంకా ఏం పొయ్యొచ్చండి, ఇటు తిప్పి పెట్టాలండి. అసలు ఎందుకు పెడుతున్నావు తెలుసుకో. కృతజ్ఞత చెప్పడానికి పెడుతున్నావు. బ్రహ్మగ్నే చ సురా